నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. ప్రపంచంలోనే అతిపెద్ద చెత్త కుప్ప ఎక్కడుందో తెలుసా? అంటే డంప్ యార్డ్. ఇది అమెరికాలో నవేడాలో ఉంది. ఇక్కడ రోజుకి 11,000 మెట్రిక్ టన్నుల నుంచి దాదాపుగా 15,000 మెట్రిక్ టన్నులు ఈ డంప్ యార్డ్‌లో డంప్ చేస్తారట చెత్తని. అంటే రోజువారీ ఏదైతే ఇళ్లల్లో మనం వాడుకొని పడేసే చెత్త ఏదైతే ఉందో, ఆ చెత్త గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఇది నవేడాలో ఉంది. అమెరికాలో. ఇది దాదాపుగా 2,200 ఎకరాల్లో ఉందన్నమాట. ఇక రెండవది ఇది ఎవరు ఊహించను కూడా ఊహించరు. అందరూ ఇండియాలోనో, లేదంటే మయన్మార్‌లోనో, లేదంటే ఇంకో దగ్గర అనుకుంటారు. కానీ అది పొరపాటు. చైనాలో ఉంది. షాంఘాయ్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున 830 ఎకరాల్లో ఈ యొక్క డంప్ యార్డ్ ఉంది. ఇక్కడ రోజుకి దాదాపుగా 9,000 నుంచి 11,000 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి ఇక్కడ డంప్ చేస్తారట. సో, వీళ్ళు ఈ చెత్తని ఏం చేస్తారంటే, ఒక ఎలక్ట్రిసిటీకి సంబంధించి ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తారు. ఒక సంవత్సరానికి 1.6 బిలియన్ కిలో వాట్ల ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుందట చైనా. అంటే అమెరికాకి, చైనాకి మధ్య ఉన్న వ్యత్యాసం ఇది. ఇక మూడవది ఇండోనేషియాలో ఉంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, అక్కడున్న చెత్త ఏదైతే ఉందో అది 50 మీటర్ల ఎత్తున గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉంటదట. ఇక్కడ గూడా దాదాపుగా ఒక 9,000 అంటే దాదాపు 7,000 నుంచి 9,000 మెట్రిక్ టన్నుల వరకు చెత్తను సేకరించి ఇక్కడ డంప్ చేస్తారంట. ఈ డంప్ యార్డ్ మీద ఆధారపడి చుట్టుపక్కల నివసిస్తున్న 20,000 మంది ప్రజలు ఆ చెత్తలో దొరికే స్క్రాప్ ఏదైతే ఉందో, ఆ స్క్రాప్‌ని ఏరుకొని దాన్ని మళ్ళీ అమ్ముకొని వాళ్ళ యొక్క జీవనం సాగిస్తుంటారట. ఇక ప్రపంచంలో మరొక చెత్త యార్డ్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్న ఎక్కడుందో తెలుసా? మన హైదరాబాద్‌లో ఉన్న జవహర్ నగర్. మీకు అర్థమై ఉంటది ఈ పాటికి. నేను ముందు అతిపెద్ద డంప్ యార్డ్స్ ఎక్కడున్నాయని ఎందుకు చెప్పాను అంటే, ఈ జవహర్ నగర్ డంప్ యార్డ్ గురించి. జవహర్ నగర్ డంప్ యార్డ్ దాదాపుగా 350 ఎకరాల్లో ఉంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటి నుంచే ఉంది. ఇక్కడ చుట్టుపక్కల దాదాపుగా 100 స్లమ్ ఏరియాలున్నాయి. 3,00,000 మంది ప్రజలు నివసిస్తా ఉన్నారు. ఇందులోనే 1,00,000 మంది పిల్లలున్నారు. ఈ జవహర్ నగర్ డంప్ యార్డ్ చుట్టూ దాదాపుగా 9 కిలోమీటర్ల మేర వాటర్ అంతా పొల్యూట్ అయిందట. ఈ వాటర్ వాడిన వాళ్ళు గాని, తాగిన వాళ్ళు గాని, రోజువారీ అవసరాలకు వాడుకునే వాళ్ళు గాని, అనేకమైన విష జ్వరాల బారిన పడుతున్నారు. లంగ్స్ అన్నీ పాడైపోతున్నాయి. డయేరియా వస్తుంది. వీటితో పాటుగా అతిపెద్ద స్కిన్ డిసీజెస్ కూడా వస్తుంది. ఇవన్నీ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి? కేవలం అక్కడ చుట్టుపక్కల ఉన్న వాటర్ పొల్యూట్ అయిందని కాదు. ఆ చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళందరూ గూడా ఆ చెత్త నుంచి ప్రతి గంటకు దాదాపుగా 6 టన్నుల మీథేన్ వాయువు అనేది బయటకొస్తుందట. ఈ మీథేన్ వాయువు కార్బన్ డయాక్సైడ్ కన్నా చాలా చాలా డేంజర్. సో, ఈ ప్రజలందరూ గూడా మీథేన్ వాయువుని పీల్చుకుంటూ బ్రతుకుతా ఉన్నారు. ఆ చుట్టుపక్కల 9 కిలోమీటర్ల మేర వాటర్ ఏదైతే పొల్యూట్ అయ్యి ఉందో, ఆ వాటర్‌ని వాడుకుంటూ బ్రతుకుతున్న ప్రజలున్నారు. ఆ స్మెల్ పీల్చుకుంటున్న ప్రజలున్నారు. అందుకే వాళ్ళకి స్కిన్ డిసీజెస్ గానీ, డయేరియా గానీ, లంగ్స్ ప్రాబ్లమ్స్ గానీ, విష జ్వరాలు గానీ, ఇవన్నీ గూడా వీటన్ని బారిన పడి ప్రతి సంవత్సరం ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేది ఆ డంప్ యార్డ్ పరిసర ప్రాంతాల్లోకెళ్తే మనకు ఒక్కసారి అధ్యయనం చేయగలిగితే మనకర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ డంప్ యార్డ్ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ కోసం కేవలం 9 మాత్రమే ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. 1,00,000 మంది పిల్లల కోసం కేవలం 9 మాత్రమే ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లల కోసం కేవలం 2 మాత్రమే హై స్కూల్స్ ఉన్నాయి. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం తెలంగాణలో 2,081 పాఠశాలలు జీరో స్టూడెంట్స్ ఉన్న పాఠశాలలున్నాయి. ఇలాంటి పాఠశాలలన్నీ ఆ జవహర్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరి కోసం, పిల్లలందరి కోసం గనక అక్కడ పెట్టగలిగితే ఆ పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేయొచ్చు. అండ్ వన్ మోర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలు స్కూల్‌కెళ్ళకుండా ఉండడం వల్ల చైల్డ్ అబ్యూసింగ్ జరుగుతుంది. సెక్సువల్ అబ్యూజ్ అనేది జరుగుతోంది.
అక్కడున్న పిల్లలు స్కూలుకు వెళ్ళిన పరిస్థితి లేదు. పోక్సో చట్టాలన్నీ గూడాను వాళ్ళ పైన ముఖ్యంగా ఏదైతే పోక్సో కేసులు గూడా ఆయా ప్రాంతాల్లో నమోదవుతా ఉన్నాయి. దీనికోసం ప్రభుత్వం గూడా చర్య తీసుకోవాలి. ఒక పక్క విడుదలవుతున్న మీథేన్ వాయువు ఏదైతే ఉందో, దాన్ని ఉపయోగించి వంట గ్యాస్ కోసమో, లేదంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ కోసమో ఉపయోగించుకోవచ్చు. ఏదైతే చైనాలో మాదిరిగా 1.6 బిలియన్ కిలో వాట్ల కరెంట్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు. అదే విధంగా అక్కడ వెలువడే మీథేన్ వాయువుని గూడా మనం ఏదో ఒక దానికి ఇటు కరెంట్‌కో లేదంటే గ్యాస్ కోసమో మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే తెలంగాణలో ఏదైతే 2081 స్కూల్స్ ఉన్నాయో, ఈ 2081 స్కూల్స్ అన్నిటిని గూడా ఈ జవహర్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న 1,00,000 మంది పిల్లల కోసం గనక తరలించబడితే ఇక్కడికి కన్వర్ట్ చేయబడితే, ఇక్కడ గనక ఆ స్కూల్స్ నిర్మించబడితే ఖచ్చితంగా అక్కడ బ్రతుకుతున్న 1,00,000 మంది పిల్లల భవిష్యత్ బంగారు బాటలు వేయొచ్చు. సో, ఇది ఓవరాల్‌గా స్టాటిస్టిక్స్ ప్రకారం మన దగ్గరున్న కొంత డేటా. నిజంగా అసలు జవహర్ నగర్ పరిస్థితేంటి? జవహర్ నగర్‌లో ప్రజలు ఏ విధంగా బ్రతుకుతున్నారు? జవహర్ నగర్ ప్రజలు ఏ విధంగా ఆ చుట్టుపక్కల ఉన్న స్లమ్ ఏరియా ప్రజలు ఏ విధంగా జబ్బుల బారిన పడుతున్నారు? వాళ్ళకొచ్చే డిసీజెస్ ఏంటి? వీటన్నిటి గురించి తప్పకుండా చూడండి. ఆంధ్రప్రభ గ్రౌండ్ రియాలిటీలో ఖచ్చితంగా నిజాలనేది తెలియజేయబోతుంది.